చూద్దాం గానీ ముందుగా హెడ్లైన్స్ చూడండి. కండువా మారుస్తాడట మల్లన్న, తీన్మార్ల కొచ్చుడైతే మరవకన్నా. ఇట్లనే ఉంటది కొత్త సచివాలయం, కట్టినాక అదో ఆనంద నిలయం. అంజన్నకు కోటొక్క మొక్కులు, ఎటు చూసినా నిండిన దిక్కులు. సిగరెట్లు గుంజి పడేస్తున్న సత్తి. సిగరెట్ తాగుతున్నావా? నీ పేరు ముఖేష్ అంత అని పెట్టుకో. నేను రోజుకు పెట్టే సిగరెట్లు కాల్చుతోని నాకు ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందేమో, బహుశా నేను మంచినీళ్ళు కూడా తాగలేనేమో, ఇక నేను మాట్లాడలేకపోవచ్చు అంత అని చెప్పవచ్చు వస్తుంది నీకు. పడేయాలి. నేనెవర్ని? సావిత్రిని. సావిత్రి అంటే ఎవరు? తీన్మార్ సావిత్రి. V6 లో తీన్మార్ వార్తలు చదివేది ఎవరు? సావిత్రి. సావిత్రి తమ్ముడెవరు? సత్తి. సత్తి అంటే ఎవరు? సావిత్రి తమ్ముడు. ఇగో ఇట్లా చెప్పొచ్చిన ఆలోచన నాకు కూడా రాకపోవు కానీ ఈసారే చెప్పిండు. తీన్మార్ వార్తలకు పెద్ద సుట్టం, ఎంత లేదన్నా నెలకోపారని నచ్చి ప్రేక్షకులను ఖుషి చేస్తాడు. అయితే ఇప్పుడు గా సారు ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతుండట. మరి అప్పుడు తీన్మార్లకు వస్తాడో రాడో? మన మల్కాజ్గిరి భక్త మల్లప్పకు ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు తెలుసు కదా. ఒకరు పార్టీ దేవుడైతే ఇంకొకరు ప్రాంతం దేవుడు. ఈ రోజు నన్ను ఎంపీ చేసిండు నా దేవుడు. ఆయనకి ఎప్పుడు నా జన్మలో ఎప్పుడు కూడా ఆయన నా రుణం ఎప్పుడు కూడా మర్చిపోవాలని నేను ఆయన నా పాదాభివందనం చేస్తా అని చెప్తున్నా. ఇప్పుడు ప్రాంతం దేవుడి గురించి మాట్లాడతాడు. మంచి న్యాయమైన సీఎం వచ్చిండు కాబట్టి ఆయనకు తోడుండి మనమందరం కష్టపడితే బంగారం తెలంగాణ గ్యారంటీకి అవుతుందని. ఇట్లా ఒక్క నోరుతోని ఇద్దరు చంద్రదేవుళ్ళ దండకం చదువుడు కష్టమైతుంది కదా. ఆగో అందుకే ఆఖరి మహానాడు పండుగకు పోయి పెద్ద చంద్రన్నకు దండం పెట్టి చిన్న చంద్రన్న చెంతకు చేరబోతుండట. రాగానే గులాబీ పార్టీ వాళ్ళతోని గుసగుసలు నడిచినాయట. అంబాసిడర్ కారోళ్ళు డోర్ తీసి తయారుగా పెట్టిరట. ఇక ఈ 2 రోజులల్లా మంచిగా గడియ చూసుకొని కారెక్కుడు ఖాయమట. ఇక గీ తీర్ల తెలంగాణలో టీడీపీ జాతీయ పార్టీ ఏక్ నిరంజన్ ఎంపీ ఏసీ కారెక్కి మనసు నిమ్మలని చేసుకుంటాడట. పాల బేరం నుంచి పార్లమెంట్ల పాదం మోపుతందుకు కారణమైన పార్టీకి పంగనామాలు పెట్టి మల్లారెడ్డి సార్ అంటే ఏందో చూపియబోతున్నాడు. ఒక మనిషి ప్రయత్నం చేస్తే ఏదన్నా సాధించొచ్చు. దట్ ఈజ్ మోడల్ మల్లారెడ్డి. మల్లారెడ్డి అవును, టీడీపీలకెళ్ళి టీఆర్ఎస్ లకు పోయేటోళ్లకు నువ్వే రోల్ మోడల్. దట్ ఈజ్ మల్లారెడ్డి. కానీ చంద్రాల్ సారు నువ్వేం బాధపడకు, భక్త మల్లప్ప దూరమైండని ఎప్పుడు మీటింగ్ పెట్టి పిలిచినా వచ్చి మళ్ళా నిన్నే దేవుడు అంటది. ఏసీ కారెక్కిన ఖుషిలా మల్లన్న ఇంకెన్ని తీర్ల డ్యాన్స్ చేస్తాడో ఏమో పో. గులాబీ పార్టీ వాళ్ళకైతే ఇంకో కళాకారుడు దొరికినట్టే. మా ఆఫీస్ మీద మంచిగా క్యాంటీన్ ఉంటది. పగటిలు 5-6 కలిసి మంచిగా పువ్వ తింటాం. ఒకళ్ళు కూరలు ఇంకొకరు వేసుకుంటాం. ముచ్చట్లు పెట్టుకుంటే తింటుంటే సగం కష్టాలు మర్చిపోయినట్టే అనిపిస్తుంది మాకైతే. అన్నా నువ్వు మంచిగా వార్తలు రాయాలని నేను చెప్తే నేను రాసిన దానికంటే నువ్వే ఎక్కువ అందంగా చదవాలి అన్నాళ్ళు నాకు చెప్తుంటారు. ఇట్లా మాట్లాడుకుంటే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. కానీ సచివాలయంలా గిసొంటి సౌలత్ లేదు మన మంత్రులకు. కానీ కొన్ని రోజులు ఆగుండి సార్లు, మీరు కూడా మా లెక్కనే ఆఫీసర్లు. మీరందరూ ఒక్కతాన్నే కూర్చొని మంచిగా మాట్లాడుకుంటూ తినొచ్చు. మొన్న చెప్పుకోలేదా సచివాలయం బిల్డింగులు ఊలగొట్టి ఆన్నే కొత్త కడతారట అని? ఆ బంగ్లాల నక్షలు గివ్వే. వాస్తు ప్రకారం కంప్యూటర్ల 3 తీర్ల నక్షలు గీసి సీఎం సార్ ముంగట పెట్టిండ్రట. ఫస్ట్ డిజైన్లో చూడుండ్రి, ఇటు 3 బిల్డింగ్లు అటు 3 బిల్డింగ్లు, ఓ ఆడ లాస్ట్కు గుండ్రంగా పెద్ద బిల్డింగు, దీని మీద 3 రంగుల జెండా, చుట్టుముట్టు పచ్చటి పార్కులు, ముంగట నెక్లెస్ రోడ్డు. ఇక ఇదేమో రెండో డిజైను. ఫస్ట్ దాని లెక్కనే ఉన్నది కానీ లాస్ట్కున్న బంగ్లానే ఏరే తీర్లున్నది. మూడోది కూడా జర్రంత అటు ఇటుగా అట్లనే ఉన్నది. ఈ డిజైన్లల్లా కేసీఆర్ సార్కి ఏది నచ్చితే దాని తిరిగానే బిల్డింగ్లకు ముగ్గు వస్తారట. అందరు మంత్రులు, అన్ని సర్కార్ ఆఫీసులు, పెద్ద పెద్ద సార్లు అందరు ఇన్నే ఉండేటట్టు కడతారట. అట్లనే ఎన్టీఆర్ ఆటల మైదానంలా కళాభారతి బిల్డింగ్ కడదాం అనుకుంటున్నారు కదా. ఇగో గిదే గదిన్ డిజైను పొడుగ్గా ఎట్లున్నదో చూడుండ్రి. మన కవులు కళాకారులు గీ బిల్డింగ్లో కూర్చొని కొత్త కొత్త పాటలు కైగట్టి కొత్త కొత్త డ్యాన్సులు నేర్చుకుంటారు. ఈ కొత్త బంగ్లాల నక్షలు చూస్తుంటేనే అబ్బా అనిపిస్తుంది కదా.
కొత్త రాష్ట్రంలో అన్ని కొత్తగానే చూస్తున్నాం చూడబోతున్నాం. అవుగని అందరు పండుగకు తయారైతుండ్రా, కొత్త బట్టలకు మిఠాయి డబ్బాలకు ఆర్డర్ ఇచ్చిండ్రా, పటాకులు తెచ్చిపెట్టుకుండ్రా. కాల్చకుంటే నలుగురు ముంగట నాదానైతారు. మరి బయట దేశాలలోనైతే 2 రోజుల కిందటనే సురువైంది పండగ. అవుగని నేను ఇంతకేం పండగనో చెప్పలేదు కదా, మీకు తెలియకుంటుంటుందా? సకల జనులం కష్టపడితేనే కదా ఇవాళ ఈ పండగ ఇంత పెద్దగా జరగబోతుంది. తెలంగాణ సెకండ్ బర్త్డేను చూస్తేందుకు 2 కళ్ళు సరిపోవనుకో రాదుండ్రి, అంత సంబరంతోని జరగబోతుంది. పట్నంలో అప్పుడే పండగ సంబరాలు సురువైనాయి. కలర్ కలర్ లైట్లతోని బిల్డింగ్లు చెక్కుమంటున్నాయి. ట్యాంక్ బండు నక్లెస్ రోడ్లను చూడుండ్రి ఎంత శృంగారంగా కొడుతున్నాయో. అటు మోకాన పోతేనైతే ఆడికెళ్ళి కదలబుద్దాయి తొట్టు. ఇక అసెంబ్లీ, సచివాలయం, సర్కార్ బిల్డింగ్లన్నీ వెలిగిపోతున్నాయి. రోడ్లకు కొత్త అందాల తిండ్రు. ఏమన్నా జరుగుతున్నాయా ఏర్పాట్లు? సంజీవయ్య పార్కుల దేశంలోనే పెద్ద జాతీయ జెండా ఎగిరేయబోతుండు సీఎం సార్. ఇగో గిదేగా పోల్ 3 రంగుల జెండాను ఖమ్మంలో గుట్టించిండ్రు. అట్లనే లుంబిని పార్కు కాడగట్టే అమరవీరుల స్తూపానికి ఆయాళ్ళ ముగ్గు వస్తారట. పండగ నాడు పట్నం చెరువు కట్టకాడ బతుకమ్మ ఆటలు పాటలు జోరుగా నడుస్తాయట. ఏమేం పాటలు వాడల్లో ఎట్లా ఆడల్లో కళాకారులు మస్తు ప్రాక్టీస్ చేస్తుండ్రు. మేమేమన్నా తక్కువనా అని లీడర్లు కూడా ఆటల పోటీలు పెట్టుకుండ్రు. ఇక సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లా పోలీసోళ్ళు సీఎం సార్కి సెల్యూట్ కొడతారు. ఏడగింత లోటు కానరావద్దని మంత్రులతోని ఒక కమిటీ వేసిండ్రు. ఉరుకులు పరుగులతోని నడుస్తున్నాయి పనులు. హైదరాబాద్లోనే కాదు 10 జిల్లాలల్లో కూడా గిట్లనే సౌలతులు చేస్తుండ్రు. పండగను ఎంత గొప్పగా చేసి సార్తాన అంత పేరు కొట్టేయాలని ఆఫీసర్లు రాత్రింబవళ్ళు కష్టపడుతుండ్రు. వీళ్ళ లెక్కనే మీరు కూడా తెలంగాణ బర్త్డే కోసం ఆత్రంగా ఎదురు చూస్తుండ్రు కదా. ఇక ఎందుకు ఆల్చం, ఈ అల్లరి సండే పండగ చేసుకోండ్రి. మన తాన ఎలక్షన్లు జరుగుతున్నాయి, మీకు తెలుసేనా? అవునా? ఏడా ఎప్పుడు ప్రచారానికి కూడా ఎవ్వరు వస్తలేరు. అయినా గిప్పుడేం ఎలక్షన్లు అని మీరు పరిశాన్ అవుతుండ్రా? ఎలక్షన్లు ఉన్నాయి కానీ పోటీ లేని ఎలక్షన్లు. దానికే ఎంత పెద్ద హడావిడి నడుస్తుందో మీరే చూడండి. రాజ్యసభ ఎలక్షన్ల గురించి మా సావిత్రి చెప్పింది. మొన్న చెప్పుకున్నాం కదా, అంబర్పేట హనుమంతన్న సుధారాణి మేడం కుర్చీలు కాలైతే మళ్ళా ఎలక్షన్లు పెడుతుండ్రని. గులాబీ పార్టీ వాళ్ళ తరపున ధర్మపురి సీనన్న, లక్ష్మీకాంతరావు సార్ నిలబడుతుండ్రు. ఇవాళ నామినేషన్లు కూడా వేసిండ్రు. తెలంగాణలో కడమ పార్టీలకు ఎంపీని గెలిపించుకునే ఎమ్మెల్యేల బలం లేదు కాబట్టి ఇంకెవ్వరు పోటీలా నిలవలేదు. అంటే ఈ ఇద్దరు అంబాసిడర్ కారెక్కి పార్లమెంట్ లో దిగుతారు అన్నట్టు. ఇక ఆంధ్రాకెళ్ళి రైలు బండ్ల మంత్రి సురేష్ ప్రభు సారు, సుజనా చౌదరి సారు, టీజీ వెంకటేశం సార్ నామినేషన్ వేసిండ్రు. జగనన్న పార్టీ తరపున విజయసాయి రెడ్డి సారు పార్లమెంట్ లో అడుగు పెట్టబోతుండు. నిన్న ఖమ్మం జిల్లాకెళ్ళి ఒక వార్త పట్టుకొచ్చినాం కదా, పండగ చేస్తలేరని అంజన్ ఎట్లేడ్చింది. చూస్తుంటే మనకే బాధ అనిపించింది కదా. కానీ ఇవాళ మస్తు అంటే మస్తు ఖుషి కావచ్చు దేవుడు. ఏ తెలంగాణ ఏంది, ఈ భూమి మీద ఏడేడ అంజన్న గుళ్ళున్నాయో అన్నిటికాడ జోరుగా జరిగిన పూజలు. ఎగిలి వారిని సందే భక్తులు లైన్లు కట్టిండ్రు. ఎందుకంటే ఇవాళ ఆంజనేయుల వారి పుట్టినరోజు పండగ కదా. చూస్తుండ్రా రంగురంగుల లైట్లతోని చెక్కున ఎట్లా మెరుస్తున్నదో. చీమల బారు లెక్కనే లైన్లు కట్టిర్రు కదా భక్తులు. ఇదంతా ఏడా అని అనుకుంటుర్రా? కొండగట్ట అంజన్న తానా. ఇట్లా కొండ నిండిపోయింది అంజన్న భక్తులతోని. మాలేసుకున్న సాములంతా పోయి ముడుపులు ఇచ్చొచ్చిండ్రు. గుండంలో నీళ్లు తక్కుండే వరకు భక్తులు జర్రంత నారజైండ్రు. దేవుని దర్శనం కూడా ఆలస్యంగానే అయ్యింది. పుట్టినరోజు పేరు మీద అంజన్నకు మస్తుగానే ఆమ్దాన్ వచ్చిందట. ఇక యాదగిరి గుట్టల పెద్ద పెద్ద విగ్రహాలతోని ఊరేగింపు తీసిండ్రు. ఎమ్మెల్యే సునీతక్క కోలాట వాడింది. భద్రాచలంలా హనుమంతునికి సపరేట్ గా పూజలు జరిగినాయి. ఇట్లా తెలంగాణలో అంజన్న గుళ్ళు, రాములవారి గుళ్ళు ఉన్న దగ్గర సంబరంతో పండుగను చేసిండ్రు. ఇప్పుడు మన ఇంటికి పక్కింటి పిల్లగాడొచ్చి అక్క అక్క ఆకలి అవుతుంది, మీ ఇంట్లో పువ్వు పెట్టవా అని అడిగితే ఫస్ట్ మనం ఏం అడుగుతాం? మీ ఇంట్లో లేదా ఇట్లా వచ్చినావు అని అడిగి మనం వండిన దాంట్లోకి వెళ్ళి ఇంతంతా పెడతాం తినమని. అంతేగాని ఏంది
నీకు ఆకలైతే మా ఇంటికి వచ్చి నన్ను బువ్వ అడుగుతావా? ఎంత ధైర్యం రా నీకు? అని వండిన కుండ తెచ్చి పోరని మోకాన కొడితే ఎట్లుంటది? పిల్లగానికి ఆకలి తీరది, కుండలో పువ్వు ఉండది. ఇగో గాడ కూడా సేమ్ గిట్లనే జరిగిందిలా. అబ్బా మంచిగా నీళ్ళ ప్రెషర్ కింద షవర్ బాత్ చేస్తుండ్రు, మస్తు ఎంజాయ్ అనిపిస్తున్నట్టుంది. గిల్లైతే ఇంకా ప్రెషర్ కావాలని ముంగట్కి ముంగట్ కురుకుతుండ్రు అని అనుకుంటురు కదా. కానీ వీళ్ళు నీళ్ళ ట్యాంకర్ కింద తానాలు చేసేందుకు రాలే. ఢిల్లీలో నీళ్లు దొరకలేవని సీఎం కేజ్రీవాల్ సార్ ఇంటి ముంగట ధర్నా పెట్టిండ్రు పువ్వు గుర్తోళ్ళు. ఇండ్లకు నీళ్ళు అడిగిన వాళ్ళను అదే నీళ్లతోని కొట్టిండ్రు. అంతా పోలీసార్ల మహిమ. ఒట్టిగా భూంపాలు చేసే బదులు ఇవే నీళ్ళు ఇండ్లకు సప్లై చేస్తే కాకపోయినా అది ఇట్లా తానాలు చేపిస్తారని ముందే తెలిస్తే సబ్బులు షాంపులు అన్నా తెచ్చుకుందరేమో. అంటే కరెంటు మంచిగా ఇస్తలేరని గిట్లనే ధర్నా పెడితే వామో ఎవలో గింత మంచి గ్రన్ చేసిన పుణ్యాత్ముడు. ఒక దిక్కు ఫాన్ డబ్బాలు, ఇంకో దిక్కు తూట్లు వద్ద కార్జాలు. దుమ్ము ఫానానికి తప్పదు భారీ మూల్యం. మా సత్తిగానికి ఏమైంది? ఒక పక్క ఆర్తలు దిమ్మని తోలితే ఇంకో పక్క కథలు పడుతుండు. ఈయన నోట్లకి వెళ్తుంది. ఓ అన్నా బంజయ్, ఏమైంది తాగితే? చెవిలో ఒకటి పెట్టుకున్నావు, మూతిలో ఒకటి, ముక్కులో కూడా ఒకటి పెట్టుకో. కదే తీసాయి. ఏం మాట్లాడుతున్నావు అన్నా? ఇగో గలీజ్ ఆసన వస్తుంది, గాలి గుండెలు ఖరాబ్ అయ్యి నువ్వే పోతావు. ఆయనతో డాక్టర్లు ఉన్నారు కదా మరి. ఇలా పొవాకున్నా చూడు, ఆసన చూడు, కక్కొస్తుంది నీకు. ఇంకా మరి ఎందుకు తాగుతున్నావు ఇసంటిది? మంచిగా ఉండా చెప్పున చూడు. ఓర్ పోడా, వాళ్ళ పైసలు వాళ్ళ ఇష్టం, వాళ్ళు సిగరెట్ తాగుతారు, నీకెందుకు? ఓనా సిగరెట్ తాగుతున్నావు కాను? తాగకన్నా వద్దు, నీకు దండం పెడతా. పానం ఖరాబ్ అవుతుంది. లోపల సామాన్ చక్కగా ఉన్నదా నీకు? అగో ఎంటికలు చూడు, పొగసూరు ఎర్రగా అయినాయి, పొయ్యి కాడ ఆసాలు లేకనే అయినాయి. మీసాలు చూసుకున్నావు అద్దంలా? బయటనే గిట్లా అయినాయి అంటే లోపల సామాను బోటి ఫేగులు అన్ని ఖరాబ్ అయినాయి నీకు. డాక్టర్ ఉంటే పైసలు పుణ్యానికి వచ్చినాయా? ఫరే నువ్వే తొక్కి ఫరే, ఎప్పుడు తాగంటున్నాను. సత్తి ధూమపానానికి చెల్లించక తప్పదు భారీ మూల్యం. అలాగా ఆల్చుకోనరా, అలానే మనకు నువ్వు సిగరెట్ తాగుతున్నావా? నీ పేరు ముఖేష్ అంత అని పెట్టుకో. నేను రోజుకు పెట్టే సిగరెట్లు కాల్చేటోని. నాకు ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందేమో, బహుశా నేను మంచినీళ్ళు కూడా తాగలేనేమో. ఇక నేను మాట్లాడలేకపోవచ్చు అంత అని చెప్పవలసి వస్తుంది నీకు. చెప్పాయి ఇక నువ్వే అంటే. సత్తి ఈ సిగరెట్ పొగకి చర్మగీతం వాడేటోళ్ళే లేరా. నువ్వు ఆగు, నువ్వే మనకు. నువ్వు ఆగక్క. రెండో బిడ్డ పేరు ఏం పేరు? అహల్యది. సిగరెట్లు రాగా కన్నో నువ్వు సింగారంగా బతుకన్నా. ఆగో నీ కథ మంచిగానే ఉన్నది, పానకంలో పుడకలెక్క నువ్వేంది? నేను కూడా అదే చెప్తున్నాక ఒక్కరు కూడా ఇన్ఫార్ అయితే లేరు, గుఫ్ఫ గుంజి ఫార్ అవుతున్నారు. వాళ్ళు ఎందుకు బంద్ పెడతారా? వాళ్ళకి తెలియదా పొగ తాగితే క్యాన్సర్ వస్తుందని? నీకే తెలిసినట్టు పెద్ద చెప్తున్నావు. ఓక ఈ అల్లా దునియాలా వ్యతిరేక దినంగా రాక, అందుకే ఇవాళ ఒక్క దినం బంద్ చేయమంట అని బతిలాడుతున్నా. అబ్బో గాలి వీల్చుడన్న బంద్ పెడతారేమో గాని అది బంద్ పెట్టరు. సర్కారే తాగొద్దని ప్రచారం చేస్తే ఇంటలేరు, ఇక నువ్వు చెప్తింటారా? అవునా అక్క, సర్కారే తాగొద్దంట అని చెప్తుందా? పబ్లిక్ తెలివి లేక గుఫ్ఫ తాగుతుండ్రా. ఏం ముచ్చట మాట్లాడతావాక నువ్వు? అవును తమ్మి, ఇప్పుడు మనం సినిమా టాకీస్ లో కోంగనే ఈ నగరానికి ఏమైంది అని ఒక యాడ్ రాదా? అంటే తాగొద్దని చెప్పినట్టే కదా. మళ్ళీ సర్కారే తాగొద్దంట అని చెప్తుండ్రు కదా అక్క. సిగరెట్లు ఎవరు అమ్ముతున్నారు అమ్మా? మన పానాలు ఖరాబ్ చేయడానికి పాకిస్తాన్ వాళ్ళు వచ్చి అమ్ముతున్నారు అయినా. ఓ బిత్తిరోడా, వాళ్ళు ఎందుకు అమ్ముతారా? నీ తెలివి నువ్వు. మన దేశ ఫోళ్ళు అంత అమెరికా పోతున్నారు అంట అని రావద్దంట అని కార్యం ఖరాబ్ గానికే చేస్తుండా. నువ్వు నీ డౌట్లు. మళ్ళీ బయట దేశ ఫోళ్ళు కానప్పుడు సిగరెట్లు అమ్ముకోనికి పర్మిషన్ ఎవరు ఇస్తుండ్రు, ఎవరు అమ్ముతుండ్రు? అయ్యో ఎవరో ఎందుకు ఇస్తారా? మన దేశమే ఇస్తుంది. నీ బిత్తిరోడా, నువ్వే బిత్తిరుతావు. సిగరెట్లు తాగొద్దంట అని చెప్తారు, మళ్ళీ సిగరెట్లు అమ్ముకోనికి పర్మిషన్ ఇస్తారు. ఎందుకు చెప్పాలి? పానాలు ఖరాబ్ చేసుకోమని కాదు తమ్మి, తాగద్దని కోట్లు ఖర్చు పెడుతుంది ప్రచారాలకి. పానం ఖరాబ్ అవుతుంది అంట అని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేసే బదులు తయారు చేసుడే బంద్ పెట్టి ఫియొచ్చు కదా. సిగరెట్ ధరలు పెంచేసి ట్యాక్స్ వేసి సిగరెట్ కంపెనీలకు పర్మిషన్ ఇస్తారా? వాళ్ళెందుకు కాపేయమంటారు? ఎవరన్నా పానం మంచి కానీ పైసలు ఖర్చు పెడతారు కానీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పానం ఖరాబ్ చేస్తారా మందిని? అన్ని బిత్తిరు లెక్కలు కానీ.
అంటే ఇప్పుడు సిగరెట్ కంపెనీ వాళ్ళు కూడా బతకాలి కదా తమ్మి మరి. అమ్మేటోడు బతకాలే, తాగేటోడు చావాలనా? పర్మిషన్ ఇచ్చేందుకు మళ్ళీ పబ్లిక్ సీట్ ఎందుకు తాగొద్దంట అని. అబ్బో వీడు చెప్పింది కూడా కరెక్టే కదా. మా అవన్న అందరు బిత్తిరోడు అంటారు కానీ సిస్టమే బిత్తిరుతుంటే ఎవరేం చేస్తారు కదా. బయట ప్రదేశాలలో సిగరెట్లు తాగుతున్నారు, లోఫట్ ప్రదేశాలలో ఖరాబ్ చేసుకుంటున్నారు. సిగరెట్లు తాగి వాళ్ళ కాళ్ళే జులుమాన్ వేసుకుంటున్నారు. ఎప్పుడు మారిపోతారో ఏమో. ఓనా సిగరెట్ తాగకుండ్రి. మా అమ్మమ్మకు కాశీకి పోయి గంగల మునగాలని ఎప్పుడు సందో మొక్కున్నదట. ఏమేం అన్వరాలా మీ తాత కాశీకి తోల్కపోతా నన్ను ఆశల ముంచి ఆయన స్వర్గం పోయిండు. మా అమ్మవు కన్నే నువ్వన్నా తోల్కపోరాదే అని అడిగింది. పాపం ముసలిది అడగ కడిగింది. చిన్నప్పుడు నన్ను ఎన్ని యాత్రలకు తిప్పలే. కానీ ఏం చేస్తాం, కాశీ అంటే మన పక్కురా తోల్కపోయేందుకు ఇంతంత ముళ్ళ దగ్గర ఉండాలి. ఏం చేయను ఏమో పోండ్రి. సావిత్రి నీ తిప్పలు తప్పినట్టే తీయగా గంగమ్మ తల్లే మీ ఇంటిని పావనం చేయబోతున్నది. ఏం లేదులా, కంప్యూటర్లో సినిమా టికెట్లు బుకింగ్ చేసుకున్నంత ఈజీగా గంగ నీళ్లను బుక్ చేసుకోవచ్చు. బాటిల్కు ఇంత అని ఉంటది. ఆ పైకం పోస్ట్ ఆఫీస్లో కడితే మీకో రసీదు ఇస్తారు. ఇన్నొద్దులు ఉత్తరాలు మనీ ఆర్డర్లు తెచ్చే పోస్ట్ మ్యాన్ ఇప్పుడు పవిత్ర నీళ్ల పార్సల్ తెస్తాడు. మొన్న మన గోదావరి పుష్కరాలప్పుడు 20 రూపాయలకో బాటిల్ అమ్మలేదా? సేమ్ గట్లనే గంగమ్మ నీళ్లు కూడా అమ్ముతారట. ఏడికి పోయినా పుణ్యం కోసమే కదా. ఆడికి పోయి బురదల దిగి తానాలు చేసే వదలు పైకం కడితే ఫిల్టర్ చేసిన నీళ్ళే ఇంటికి వస్తాయి. పైకం ఉన్నోళ్ళు ఓ 10 బాటిళ్లతో తానం చేస్తారు. లేనోళ్ళు ఒక బాటిల్ తెప్పించుకొని బకెట్ల గుమ్మరించుకొని చేస్తారు. ఖర్చు తక్కువ, పుణ్యం ఎక్కువ. సేమ్ గిదే ఉపాయం రాజస్థాన్ రాష్ట్రంలో మహదేవ్ మందిర్ గుడోళ్ళు వేస్తే దెబ్బకు నీళ్ల గుండం ఖాళైతది. ఎందుకంటే ఈ నీళ్లతో తానం చేస్తే పాపాలు పోతాయని సర్టిఫికేట్ కూడా ఇస్తారు కాబట్టి. మన ఊర్లల్లా గెట్ల పంచాయతీలు ఎట్లుంటాయి ఉల్లా? మన పొలంలకు పక్కోడు అడుగు మందం జరిగినా పుస్తిలకే తయారైతారు. అందరికి అక్కడికి వచ్చే పనికి పైకానికే జర్రంతా జాగిమన్నా జగడం పెట్టుకుంటారు. ఏ ఊర్లల్లేంది పట్నంలో కూడా అట్లనే ఇంచు మందం భూమి కూడా అటు ఇటు పోనీయరు. మరి ఇప్పుడు భూమి జగలకు గని తెలుగున్నది. కానీ నీకు ఈ పెద్ద మనిషిని చూడుండ్రి, ఊరోళ్ళ కోసం ఏం చేసిండో. మనం ఎట్లున్నామన్నది కాదు, 10 మంది కోసం ఏం చేస్తున్నామనేదే ముఖ్యం. ఈ మహారాష్ట్రలో రైతు పేరు సంజయ్. 30 ఎకరాల ఆసామి. ఆనకాలంలో ఈనె పొలంలోకెళ్ళే వాగుపోతుంది. ఇగేమున్నది, ఈనె పంటనే కాదు పక్క బావుల పంటలు కూడా జాలు పడతాయి. ఒక చెక్ డ్యామ్ కట్టుమని ఆఫీసర్ల చుట్టూ చెప్పులు అరిగిపోయేటట్టు తిరిగినా ఎవ్వరు పట్టించుకోలేదట. ఇక లాభం లేదని ఈ అన్ననే గొప్ప ఆలోచన చేసిండు. 10 ఎకరాల భూమి అమ్మితే 55 లక్షలు వచ్చినాయట. ఆ పైకంతోని కడమ భూమిలో చెక్ డ్యామ్ కట్టిస్తుండు సొంతంగా. పనులు కూడా జోరుగా నడుస్తున్నాయి. అన్ననే దగ్గరుండి చేపిస్తుండు. ఇది గడితే చుట్టుముట్టున్న రైతులకు మస్తు లాభం అవుతుందట. ఏడాది పొడుగుత నీళ్ళని నిల్వ చేసుకోవచ్చునట. ఊరోళ్ళ కోసం గింత త్యాగం చేసిన గీ అన్నను అందరం మెచ్చుకోవాల్సిందే. రైతు రత్న, రైతు బంధువు అని ఏమన్నా బిరుదులు ఇచ్చేదుంటే ఫస్ట్ గీ అన్నకే ఇయ్యాలే. మనం ఇప్పుడు రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నాం. పక్కకెళ్ళి లారో బస్సో బుయ్యి నురుకొచ్చి దుమ్ము లేపుకుంటూ పోయింది. అప్పుడు మన నెత్తికి మోకానికి మట్టి పొడ వేసినట్టు అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం, మనం ఇంటికి వంగనే మంచిగా తానం చేస్తాం. దుమ్ము దుస్రం లేకుండా తానం చేసినాకనే ఇంకో పని మీద పడతాం. కానీ గీలేంద్ర నాయన కింద గమ్మత్ పని చేసిండ్రు. ఇక ఈ వార్తను మా సత్తిగాడు చెప్తాను తయారుగా ఉన్నాడు. చెప్పమందామా? చెప్పుదామే. పెయ్యి మీద మన్ను పోసుకుంటున్నారు. చెంబుతో నీళ్లు దేవి పోసుకున్నట్టే ఈ అన్న సిఫ్ఫతో మట్టి దేవి పోసుకుంటున్నాడు. నీ నెత్తిల మన్ను వాడా గుఫ్కా ఓలి పండుగ నాడు రంగులు చల్లుకున్నట్టే ఉన్నది కదా. కండ్లల్లో వాడగలరా నాయన? అబ్బా, చాటతోని ఒడ్లు తూర్ఫాల పడినట్టు ఎంతొడుపుతోని మన్నులు తూర్ఫాల పడుతుండ్రో. నువ్వు బజ్జుకో అన్న బజ్జుకో, బొజ్జగా వాడకుండా చేస్తారు తీయి. మళ్ళీ వీళ్ళు మన్నుతోని ఎందుకు తానం చేస్తుండ్రు అనుకుంటున్నారు కదా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యమునా నది ఎండిపోయిందంట. జలకాల ఆరేటందుకు కఫీస్కడానికి నీళ్లు కూడా లేవంట అని ఉసుకతో తానాలు చేసిండ్రు. నీళ్ళ ఓట్లను కాపాడుండ్రంట అని ఆఫీసర్లకు ఎన్ని మాటలు చెప్పినా చెలువు దుల్ఫరిస్తుండ్రంట అని గిల్లు దుమ్ముల బోలు రాడిండ్రు. ఇక సాల్ తీయండ్రి, ఇంటికి పోయి ఓ ట్యాంకు నీళ్లతో తానాలు చేయిపోండ్రి. ఇంకా నయము దూఫైతున్నదంట అని ఉసుకని తాగలే. అంటే మేము మామూలుగానైతే గిసొంటి వార్తలు వేయం, ఒకరిని చూసి ఇంకొకళ్ళు ఇట్లని చేస్తారని.
కానీ ఎందుకో ఈ వార్తను తప్పకుండా అందరికీ చూపించాలనిపించింది. మనిషితనం చంపుకొని బతుకుతున్న వాళ్ళం కదా, జర్రంతనన్నా మార్పు వస్తుందేమోనని చూపిస్తున్నాం. చూడండి. అరే జోరుగా డప్పులు కొడుతుండ్రు, ఆడోళ్ళు డ్యాన్సులు చేస్తుండ్రు. ఏం పండగనో. ట్రాక్టర్ ముంగట శాఖ పెట్టి కొబ్బరికాయలు కొడుతున్నారంటే ఏదో దేవుడు నూరేగిస్తున్నట్టున్నారు. చూద్దాం మరి ఎవరున్నారో. అరే ఎద్దు అందరొచ్చి కొబ్బరికాయలు కొట్టి పైసలు కట్టి మొక్కిపోతుండ్రు. కానీ గీ ఎద్దు జీవితం లేదు, పానం బాగలేక జీవిడ్చింది. నల్గొండ జిల్లా అనుమల మండలం కె జానారెడ్డి కాలనీ అనే ఊరోళ్ళు 20 ఏండ్ల కిందట గీ ఎద్దును దేవుని పేరు మీద ఇడిచిపెట్టిండ్రట. ఎవరి పొలంలో తిరిగితే వాళ్లకు ఆ ఏడు మంచిగా పంటలు వండేటియట. పంట పొలం వేసినా ఊర్లో తిరిగినా ఎవ్వలేమనకపోయేటోళ్ళట. దేవుని లెక్క కొలుసుకునే ఎద్దు చచ్చిపోయే వరకు దాని సావును పండగ లెక్కనే చేసిండ్రు. కానీ మనిషి చచ్చిపోతేనే పట్టించుకొని గీ రోజులల్లా ఎద్దుకు గింత గొప్పగా దహనం చేసిండ్రంటే ఊరోళ్లను తారీఫ్ చేయాల్సిందేనుల్లా. కండువా మారుస్తాడట మల్లన్న, తీన్మార్లకు వచ్చుడైతే మరవకన్నా. ఇట్లనే ఉంటది కొత్త సచివాలయం కట్టినాక అదో ఆనంద నిలయం. అంజన్నకు కోటొక్క మొక్కులు, ఎటు చూసినా నిండినై దిక్కులు. సిగరెట్లు గుంజి పడేస్తున్న సత్తి. సిగరెట్ తాగుతున్నావా? నీ పేరు ముఖేష్ అంత అని పెట్టుకో. నేను రోజుకు పెట్టే సిగరెట్లు కాల్చుతోని నాకు ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందేమో, బహుశా నేను మంచినీళ్ళు కూడా తాగలేనేమో, ఇక నేను మాట్లాడలేకపోవచ్చు అంత అని చెప్పవచ్చు వస్తుంది నీకు. పడేయాలి. వార్తలు అయిపోయినాయి, పోయి రావాలా మరి. టాటా.